మన కార్పొరేటర్ గారు చెప్పినట్లు మన పుట్టినటువంటి మన భారతదేశం చాలా గొప్పది. ఈ భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే ప్రతి రోజు అంటే రోజులో 24 గంటలు ఉంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఇలా ఏ దేశంలోనూ లేదు. అలాగే 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు శీతాకాలం, 4 నెలలు వేసవకాలం. ఇలా ఏ దేశంలోనూ లేదు. అనేకమైన వనరులు మన దేశంలో ఉన్నాయి. ఆ రోజుల్లో రాజులు మనల్ని పరిపాలించేవాళ్ళు. ప్రజలంతా కూడా సుఖశాంతులతో చక్కగా ఉండేవాళ్ళు. కృష్ణదేవరాయల కాలంలో అయితే ఏదో ఒక విధంగా ఎక్కడో చాట ఒక పెద్ద ఉద్యమంగా మధ్య మధ్యలో మన గ్యాప్స్ తో ఒక మహోత్సవ ఉద్యమంగా ప్రపంచంలోనే ఒక శాంతితో సాధారణంగా ఏదైనా మార్పు జరగాలంటే ఒక దేశానికి స్వాతంత్రం రావాలంటే చాలా స్ట్రగుల్ జరిగేది. ఆరుముడి స్ట్రగుల్, చాలా మంది చనిపోవడం జరిగేది. కానీ మనం శాంతియుతంగా చేస్తూ దానిలో భాగంగా మనం కూడా చాలా మంది మన దేశ ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరూ కూడా మనం ఈ రోజు గుర్తించుకోవాలి. వాళ్ళందరూ కూడా మనం చూపించేవాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ త్యాగాలు మనం కొనియాడాలి. అదే సందర్భంలో మరి మన భారతదేశం 79 సంవత్సరాలు అయిన ఈ శుభ సందర్భంలో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. మన ఏ విధమైనటువంటి దేశంలో అభివృద్ధి జరిగింది, మన నూతన దేశం మోడర్న్ ఇండియాగా ఎంతవరకు మనం మార్చుకోగలిగాం, స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి ఆశయాలు ఎంతవరకు మనం సాధించుకోగలిగాం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ముఖ్యంగా మరి అన్ని రంగాల్లో భారతదేశం అంటే ప్రపంచంలో స్పేస్ టెక్నాలజీలో, న్యూక్లియర్ టెక్నాలజీలో, అదేవిధంగా పొలిటికల్ ఏరియాలో ఆశయాలు, ఆకాంక్షలు ఏవైతే కావాలని ఆక్షేపించారో అవి మన పాఠశాలలో మనం నిర్వర్తించుకోవాలి. ముఖ్యంగా విద్యారంగంలో మనందరం కూడా ఉన్నత స్థాయికి చేరాలి. దానిలో మన పాఠశాల అన్ని విధాలా మీకు కృషి చేస్తున్నామని, ముఖ్యంగా మన ఉపాధ్యాయులు మీకోసం రాజ్యాంగ విలువలు చేస్తున్నారు. మీ అందరూ కూడా చూస్తున్నారు. మన పాఠశాల అభివృద్ధితో, మీ అభివృద్ధితో దేశం అభివృద్ధి చెందడానికి ఎక్కడే మనకి పడాలన్నమాట. ఇక్కడ నుంచి మనం అభివృద్ధి సాధించాలి. అదేవిధంగా మన భారతదేశంలో ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేటటువంటి మార్పు ఒకటి ఉంది. ఇది 2047కి వికసిత భారత్. దానిలో భాగంగా కూడా మనం ఆలోచించాలి. ఈ రోజు మన పాత్ర ఎంతవరకు ఉండాలి. అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మారాలంటే మనం ఏ విధంగా మన వంతు కృషి చేయాలి, మన పాత్ర ఎట్లా ఉండాలి, అది మీకు అవకాశం ఉంది. అందుకని మీరు ఈ యొక్క మన పాఠశాలలో మీ అందరూ చేయనందుకు మేము మీ అభివృద్ధి కోసం, మీ విద్యా అభివృద్ధి కోసం మీరు అన్ని రంగాల్లో మరొకసారి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, అందరూ ధన్యవాదాలు.